గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కెవ్వు కార్తిక్ ఒకరు. జబర్దస్త్ తో పాటు పలు స్టేజ్ షోలు, ఈవెంట్లలో తన టాలెంట్ చూపించి ఆడియన్స్ కి దగ్గరయ్యారు కార్తిక్. అయితే 10 మందికి నవ్వులు పంచే కార్తిక్ ఇంట ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. కార్తిక్ తన తల్లిని కోల్పోయారు. క్యాన్సర్ తో పోరాడుతున్న కార్తిక్ తల్లి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కార్తిక్ తెలిపారు. తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత 5 ఏళ్ల 2 నెలల పాటు క్యాన్సర్ తో తన తల్లి పోరాటం చేసిందని కార్తిక్ పేర్కొన్నారు. క్యాన్సరే భయపడే విధంగా ఆ మహమ్మారిపై తన తల్లి అలుపెరగని పోరాటం చేసిందన్నారు. తన తల్లి జీవితమంతా యుద్ధమేనన్న కార్తిక్ కష్టాల్లోనూ తన తండ్రికి తోడుగా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడిందని తెలిపారు. ఒంటరిగా ఎలా పోరాడాలో ఈ 5 సంవత్సరాలు తల్లి తనకు నేర్పిందని, తనలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపిందని, కానీ ఆమె లేకుండా ఎలా బతకాలో మాత్రం నేర్పలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పిన కార్తిక్ తన తల్లికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ పాదాభివందనం తెలిపారు. గురువారం ఉదయం నుంచి తన ఇంటి వద్దే తల్లి పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచుతున్నామని కార్తిక్ చెప్పారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. తన తల్లి గురించి కార్తిక్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత 5 ఏళ్లుగా తన తల్లి క్యాన్సర్ పై యుద్ధం చేస్తోందంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. కానీ కార్తిక్ పోస్ట్ పెట్టిన 2 నెలల్లోనే ఆమె కన్నుమూయటం బాధాకరం. కార్తిక్ అభిమానులు, ఫాలోవర్లు సైతం చాలా బాధపడుతున్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కార్తిక్ సూచిస్తున్నారు.